వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకి 2018లో రిలీజ్ అయిన ఒక సింగపూరియన్ జాపనీస్ కొరియన్ బేస్డ్ మూవీని అయితే తీసుకొచ్చాం. ఫ్రెండ్స్, మేము ఇంత స్పీడ్ గా ఒకటి తర్వాత మరొక కుకింగ్ బేస్డ్ ఫీల్ గుడ్ మూవీస్ తీసుకురావడం చూసి ఛానల్ పేరు మిస్టర్ తెలుగు ఫుడ్ రాకర్స్ పెట్టాలి అని మీకు అనిపించొచ్చు. ఈ రోజు మూవీకి ఏ ఇంట్రో ఇవ్వట్లేదు, సో వీడియోని ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక వ్యక్తి ఒరిజినల్ రామెన్ నూడిల్స్ తయారు చేస్తూ ఉండటం చూపిస్తారు. రామెన్ నూడిల్స్ అనేది ఒక జాపనీస్ నూడిల్స్ యొక్క డిష్ పేరు అన్నమాట. ఒక కోడి చర్మం మొత్తం పీకేసి దాన్ని నీళ్లలో వేస్తారు. ఆ తర్వాత రకరకాల స్పైసెస్ ని యాడ్ చేసి అన్నిటికన్నా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ నూడిల్స్ ని వండుతారు. దాని తర్వాత కొన్ని కూరగాయలను కూడా యాడ్ చేసి టేస్టీ రేమన్ నూడిల్స్ ని అయితే తయారు చేస్తారు. ఇవన్నీ ఆ చిన్న రెస్టారెంట్ యొక్క ఓనర్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ బయట ఎంతమంది జనం ఉన్నారో వాళ్ళందరూ రెస్టారెంట్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం వీకెండ్సే కాదు, వారంలోని ఏ రోజైనా ఈ రెస్టారెంట్ ముందు జనం చాలా ఎక్కువగా ఉంటారు. జనాలు ఈ రెస్టారెంట్ లోని ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫ్రెండ్స్, ఈ వైట్ షెఫ్ కోట్ లో ఉన్న వ్యక్తే ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్ అన్నమాట. ఇతనే అతని కొడుకు మసాటో. ఫ్రెండ్స్, మన మూవీ యొక్క హీరో కూడా ఇతనే, మసాటో. ఇతను ఓనర్ యొక్క తమ్ముడు అన్నమాట. ఫ్రెండ్స్, ఆ ప్రాంతంలోని జనాలు మసాటో వాళ్ళ నాన్న చేతి రామెన్ నూడిల్స్ ని తినడానికి వస్తారు. ఎందుకంటే అతను ఆ డిష్ ని చాలా ఫ్లేవరబుల్ గా మరియు టేస్టీగా చేస్తాడు. జనాలు అతను చేసిన డిష్ ని చాలా సంతోషంగా తింటారు. కానీ అతనేమో తన బాధని తన మనసులోనే పెట్టుకుని బాధపడుతూ ఉన్నాడు. దానికి కారణం అతని భార్య చనిపోవడమే. అదే బాధతో అతను ఎవరితో కూడా మాట్లాడాడు అండ్ అతని కొడుకు మసాటోని కూడా చూసుకోడు. పని పూర్తి చేసుకుని ఒక బార్ లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ రోజు అతని భార్య యొక్క చనిపోయిన రోజు అన్నమాట. అందుకే తనని గుర్తు చేసుకుని బాగా తాగుతూ ఉంటాడు. ఇక్కడ మసాటో వాళ్ళ నాన్న గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను కనీసం మసాటోని, బాబు సరిగ్గా తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని ఇలా అసలు ఏమీ అడగడు. కేవలం కిచెన్ లో పని చేస్తున్నప్పుడు ఏదైనా కావాలి అన్నప్పుడు మాత్రమే మసాటోతో మాట్లాడతాడు. అంతకు మించి మసాటోతో అసలు ఏమీ మాట్లాడడు అన్నమాట. ఇద్దరు తండ్రి కొడుకులు, పైగా ఒకే ఇంట్లో ఉంటారు, అయినా కూడా మాట్లాడుకోరు. తన బాధ అంతా మసాటో వాళ్ళ అంకుల్ తో చెప్పుకొని తన మనసుని కాస్త తేలిక చేసుకుంటాడు. అప్పుడు మసాటో వాళ్ళ అంకుల్ తనతో మాట్లాడుతూ, మీ నాన్నకి మీ అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే తను లేకుండా మీ నాన్నకి జీవితం అంతా శూన్యంగానే ఉంటుంది. నువ్వేం బాధపడకు, అన్నయ్యకి నేను అర్థమయ్యేలా చెప్తాను అని ఓదారుస్తాడు. తర్వాత అంకుల్ బార్కి వెళ్లి ఆ ఓనర్ తో, నీకు ఎంత బాధ అయినా ఉండొచ్చు, కానీ నీ కొడుకు గురించి కాస్త ఆలోచించు. నువ్వు ఇలా వాడిని పట్టించుకోకుండా ఉంటే వాడికి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతాడు. కానీ అతనేమో తన బాధలో తాను ఉంటాడు. ఇక అంకుల్ కూడా ఏం చేయగలడు, వాళ్ళ అన్నని ఓదార్చి ఇంటికి తీసుకువెళ్తాడు. పని పూర్తయ్యాక మసాటో ఇంటికి వస్తాడు. తను లోపలికి వచ్చేసరికి వాళ్ళ నాన్న మత్తులో పడిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్నకి మసాటో గురించి కంగారు లేకపోవచ్చు, కానీ ఎంతైనా అతను వాళ్ళ నాన్న కాబట్టి తను అతని పైన ఒక దుప్పటి కప్పి చైనీస్ సూప్ ని తయారు చేసే పనిలో పడతాడు. తను కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ని కొనుక్కొచ్చి అందులో నాన్ వెజ్ చేసి వండుతాడు. యాక్చువల్లీ మసాటోకి ఒక కుకింగ్ వెబ్సైట్ లోని బ్లాగ్ చదవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒక అమ్మాయి రాసిన బ్లాగ్ ని తను రోజు చదువుతూ ఉంటాడు. ఆ అమ్మాయి సింగపూరియన్ మరియు చైనీస్ డిషెస్ గురించి ఆ బ్లాగ్ లో రాస్తుంది. ఆ బ్లాగర్ కి మసాటో చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఆమె బ్లాగ్స్ కి కమెంట్స్ కూడా పెడతాడు. ఆ అమ్మాయితో చాట్ చేస్తూ కుకింగ్ కి సంబంధించిన డౌట్స్ కూడా అడుగుతాడు. ఆన్లైన్ ద్వారా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. కానీ వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఎందుకంటే ఆ బ్లాగర్ సింగపూర్ లో ఉంటుంది. తర్వాత రోజు పొద్దున వాళ్ళ నాన్న లేచి వంట చేస్తాడు. మసాటో కూడా లేచాక తండ్రి కొడుకు కలిసి కూర్చొని తింటూ ఉంటారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. వాళ్ళ నాన్న ఏదో ఆలోచనలో పడి రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటాడు. మసాటో కూడా బ్రేక్ఫాస్ట్ చేసి రెస్టారెంట్ కి వెళ్తాడు. వాళ్ళ అంకుల్ కూడా తనతో వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లేసరికి వాళ్ళ నాన్న కింద పడిపోయి ఉంటాడు. వాళ్ళ అంబులెన్స్ లో తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. కానీ అప్పటికే మసాటో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇదంతా త్వరగా అయిపోయేసరికి మసాటోకి అసలు ఏమీ అర్థమవదు. పాపం అమ్మ ముందే చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా లేకుండా పోయాడు. మసాటో చాలా బాధలో ఉంటాడు. తను ముందు ఎప్పుడు వెళ్ళని వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తాడు. అయితే ఫ్రెండ్స్, అక్కడ ఒక సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసులో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి సంబంధించిన కొన్ని వస్తువులని జాగ్రత్తగా పెట్టి ఉంచుతాడు. అక్కడ ఉన్న ఒక ఆల్బమ్ లో మసాటో యొక్క చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి. చిన్నతనంలో మసాటో వేసిన మొదటి అడుగు యొక్క గుర్తుని కూడా వాళ్ళ అమ్మ జాగ్రత్తగా పెట్టి ఉంచుతుంది. అవన్నీ చూసి మసాటో బాగా ఎమోషనల్ అవుతాడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మసాటో వాళ్ళ అమ్మ కూడా చాలా పెద్ద షెఫ్ అనే విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ సింగపూర్ లో మసాటో వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ
ఫ్యామిలీ ఒక రెస్టారెంట్ ని నడిపేవాళ్ళు. అప్పుడే మసాటో వాళ్ళ నాన్న పని మీద సింగపూర్కి వెళ్ళగా అక్కడ వాళ్ళ అమ్మ మరియు నాన్న ప్రేమలో పడతారు. మసాటో వాళ్ళ అమ్మ యొక్క ఫ్యామిలీకి వాళ్ళ ప్రేమ ఇష్టం లేకపోవడంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని జపాన్కి వచ్చారు. ఆ వస్తువుల మధ్యలో మసాటోకి వాళ్ళ అమ్మ యొక్క లెటర్ మరియు ఒక డైరీ అయితే దొరుకుతుంది. తను వాళ్ళ అంకుల్తో, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను నాన్నని చూసుకుని ఉండాల్సింది, తన అమ్మని మిస్ అవుతూ ఎంత బాధపడ్డాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ నేను ఆయనని అర్థం చేసుకోలేదు అని అనగా అప్పుడు అంకుల్, నిన్ను నువ్వు దూషించుకోకు బాబు, నిజం చెప్పాలి అంటే మీ అమ్మ చనిపోయాకే మీ నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళాడు. పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చాక మీ అమ్మా నాన్న చిన్న రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. ముందు అది బాగా నడిచేది కాదు, కానీ మీ అమ్మకి సింగపూరియన్ డిషెస్ తయారు చేయడం వచ్చు, మీ నాన్నకి జాపనీస్ డిషెస్ తయారు చేయడం వచ్చు. ఇద్దరు కలిసి రకరకాల డిషెస్ తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. చూస్తూనే బిజినెస్ బాగా పెరిగిపోయింది. కానీ మీ అమ్మ చనిపోయాక కూడా మీ నాన్న ఈ రెస్టారెంట్ ని చాలా బాగా నడిపించాడు. బాబు, ఇప్పుడు ఈ రెస్టారెంట్ ని నడపాల్సిన బాధ్యత నీదే అని చెప్తాడు. మసాటో వాళ్ళ నాన్న దగ్గర నుండి ఆల్రెడీ జాపనీస్ డిషెస్ ని అయితే నేర్చుకున్నాడు, కానీ తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తయారు చేసే సింగపూరియన్ డిషెస్ ని ఇంకా నేర్చుకోవాలి. అప్పుడే తను ఈ రెస్టారెంట్ ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళగలడు. మసాటో వాళ్ళ అంకుల్ తో, నేను సింగపూర్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను, అమ్మ లెటర్ లో వాళ్ళ ఫ్యామిలీ నడిపే రెస్టారెంట్ యొక్క అడ్రస్ ని రాసింది, అక్కడ మా అమ్మమ్మ తాతయ్య ఉంటారు, నేను అక్కడికి వెళ్లే నేర్చుకుంటాను అని అనడంతో అంకుల్, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి బాబు, ఇందులో నేను నీకు పూర్తి సహాయం చేస్తాను అని చెప్తాడు. మసాటో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ డైరీని చదవడం కంటిన్యూ చేస్తాడు. చిన్నప్పుడు మసాటో కిచెన్ లో వాళ్ళ అమ్మకి చిన్న పనుల్లో సహాయం చేసేవాడు. దాని గురించి వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా డైరీలో రాస్తుంది. ఆ డైరీ చదువుతూ తనకి ఆ రోజులు జ్ఞాపకం వస్తాయి. తర్వాత రోజు మసాటో తన డాగ్ ని పక్కింట్లో వదిలేసి సింగపూర్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. యాక్చువల్లీ మసాటో 10 ఏళ్ల వయసు వచ్చే వరకు సింగపూర్ లోనే పెరిగాడు. తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో వెళ్లిన లొకేషన్స్ కి వెళ్తాడు. తర్వాత తను వాళ్ళ అమ్మ యొక్క ఫ్యామిలీ రెస్టారెంట్ ని నడిపిన ప్లేస్ కి వెళ్తాడు, కానీ అది క్లోజ్ చేసి ఉంటుంది. అక్కడ వాళ్ళ మావయ్య మరియు అమ్మమ్మ ఉంటారని తను ఎంతగానో నమ్మాడు, కానీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి తను బాగా బాధపడతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో మసాటో వాళ్ళ అమ్మ మరియు నాన్న ఎలా కలిశారో చూపిస్తారు. జపాన్ సిటిజన్ అయిన వాళ్ళ నాన్న రేమన్ నూడిల్స్ రెస్టారెంట్ ని తెరవాలనే ఆలోచనతో సింగపూర్ కి వస్తాడు. ఈ దేశం, ఇక్కడి మనుషులు మరియు వాళ్ళ భాష అన్ని తనకి కొత్తే. మసాటో వాళ్ళ నాన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి అతన్ని ఏం తీసుకుంటారు అని అడుగుతుంది. ఫ్రెండ్స్, తనే మసాటో వాళ్ళ అమ్మ, అండ్ అది వాళ్ళ ఫ్యామిలీ నడిపిన రెస్టారెంట్. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మాండరిన్ భాష మాట్లాడతారు, కానీ వాళ్ళ నాన్నని చూసి అతను జాపనీస్ అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి కాస్త జాపనీస్ రావడంతో జాపనీస్ లోనే మాట్లాడతారు. మసాటో వాళ్ళ నాన్న, మీకు జాపనీస్ వచ్చా అని అడగగా అందుకు వాళ్ళ అమ్మ, నాకు టీవీలో వచ్చే ఒక జాపనీస్ షో అంటే చాలా ఇష్టం, అందులో చూసి కొంచెం నేర్చుకున్నాను అని చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్న పోర్క్ సూప్ అడగడంతో వాళ్ళ అమ్మ పోర్క్ సూప్ ని తీసుకుని వస్తుంది. వాళ్ళ నాన్న సూప్ తాగి, ఇంత మంచి సూప్ ఎక్కడైనా చేస్తారా అని షాక్ అవుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఇది మా రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ సార్, మీరు ఏ పని మీద సింగపూర్ వచ్చారు సార్ అని అడుగుతుంది. దాంతో వాళ్ళ నాన్న, నేను కూడా ఒక షెఫ్ నే, నేను జపాన్ నుండి వచ్చాను, అక్కడ రేమన్ నూడిల్స్ అనేది చాలా పాపులర్ డిష్, అందుకే నేను సింగపూర్ లో ఎందుకు ఒక రేమన్ నూడిల్స్ రెస్టారెంట్ ని ఓపెన్ చేయకూడదు అని అనుకున్నాను అంటాడు. ఫ్రెండ్స్, ఈ విధంగానే ఇద్దరి మధ్య మాటలు పెరిగి వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ లో మసాటో ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి మిలీ అనే ఒక అమ్మాయి వస్తుంది. మిలీ అంటే మసాటో ఎప్పుడు చదివే బ్లాగ్స్ ని రాసే అమ్మాయి. యాక్చువల్లీ మసాటో సింగపూర్ వస్తున్నట్టు తనకి చెప్తాడు, అందుకే తను మసాటోని కలవడానికి వస్తుంది. ఎందుకంటే మిలీ కుకింగ్ మరియు ఫుడ్ బ్లాగర్ కాబట్టి సింగపూర్ లో తనకి తెలియని రెస్టారెంట్ మరియు డిష్ అనేదే లేదు. తను మసాటోని ఒక స్పెషల్ రెస్టారెంట్ కి అయితే తీసుకువెళ్తుంది, అండ్ అక్కడ స్పెషల్ చికెన్ రైస్ డిష్ ని అయితే తయారు చేస్తారు. మసాటో మొదటిసారి ఆ డిష్ ని తింటూ ఉండటంతో తనకి ఆ డిష్ బాగా టేస్టీగా అనిపిస్తుంది. మిలీ తనకి ఆ డిష్ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మసాటో తనతో, నువ్వు నీ బ్లాగ్ లో రాసినట్టుగానే ఈ చికెన్ రైస్ యొక్క టేస్ట్ చాలా బాగుంది అని అంటాడు. మిలీ అడగడంతో మసాటో తను చాలా ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ నడిపిన ఒక పాత రెస్టారెంట్ ని వెతుకుతున్న విషయం చెప్తాడు, కానీ ఇప్పుడు అది క్లోజ్ ఉంది. అప్పుడు మిలీ తనతో, ఆ రెస్టారెంట్ ని వేరే ప్లేస్ కి మార్చేశారేమో, కొంచెం కష్టపడితే దొరుకుతుంది, మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ స్పెషల్ పోర్క్ బేస్డ్ సూప్ ని తయారు చేసేవాళ్ళు కదా, అలా అయితే వెతకడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ రెస్టారెంట్స్ పోర్క్ సూప్ ని తయారు చేస్తాయి అని చెప్తుంది. మసాటో మిల్లీ తన గురించి అడిగినప్పుడు తను, నేను ఒక జాపనీస్ అమ్మాయిని, పెళ్ళయ్యాక మా ఆయనతో కలిసి సింగపూర్ కి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు డివోర్స్ అయింది, నేను నా కొడుకుతో కలిసి వేరుగా ఉంటున్నాను అని చెప్తుంది. సింగపూర్ లో కొన్ని ఏళ్లు ఉండటంతో మిలీకి మాండరిన్ భాష కూడా వస్తుంది. ప్రస్తుతానికి మిలీ ఒక లగ్జరీ బార్ లో అయితే పనిచేస్తుంది. తను మసాటోతో, సాయంత్రం ఫ్రీగా ఉంటే బార్కి రా అని అంటుంది. మసాటో కూడా సాయంత్రం ఆ బార్కి వెళ్ళగా అక్కడ మిలీ తనని ఒక వ్యక్తికి పరిచయం చేస్తుంది. ఆ వ్యక్తి సింగపూర్ లో రేమన్ నూడిల్స్ రెస్టారెంట్ ని నడుపుతాడు.
ఇంతేకాదు ఆ వ్యక్తికి ప్రపంచమంతటా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మసాటో ఆ వ్యక్తితో 1980s లో మా నాన్న కూడా షెఫ్, తను సింగపూర్ కి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు, అవునా, మీ నాన్న రేమన్ నూడిల్స్ ని తయారు చేసేవాడా అని అడగగా అందుకు మసాటో, లేదు, తను కైసికి తయారు చేసేవాడు అని చెప్తాడు. యాక్చువల్లీ కైసికి అనేది ఒక ట్రెడిషనల్ మల్టీ క్యూజిన్ జాపనీస్ డిన్నర్ అన్నమాట. యాక్చువల్లీ మసాటో వాళ్ళ నాన్న కైసికిలో స్పెషలైజ్డ్ అయిన రెస్టారెంట్స్ లో పనిచేసేవాడు. ఆ రెస్టారెంట్ యొక్క బ్రాంచ్ ని సింగపూర్ లో ఓపెన్ చేయడం కోసమే మసాటో వాళ్ళ నాన్నని పంపించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మసాటో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న యొక్క కొత్త రెస్టారెంట్ కి అయితే వెళ్తుంది. దీంతో మనకి వాళ్ళు కలుసుకొని చాలా రోజులు గడిచి వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు అని తెలుస్తుంది. నాన్న వాళ్ళ అమ్మ కోసం రకరకాల డిష్ ని తయారు చేసి ఇచ్చేస్తాడు. ఈ రోజు రెస్టారెంట్ క్లోజ్ కానీ మసాటో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కోసం ఈ స్పెషల్ అరేంజ్మెంట్ అయితే చేస్తాడు. తను చేసే డిషెస్ ఎంత టేస్టీగా ఉంటాయి అంటే వాళ్ళ నాన్నని మెచ్చుకుంటూ వాళ్ళ అమ్మకి అసలు అలసటే రాదు. మసాటో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో, నేను ఇంత మంచి డిన్నర్ ని ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు. ముందు మీరు ఎంత కష్టపడ్డారో చెప్పండి. దీనికి బదులుగా నేను మీకు ఒక ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. తర్వాత వారం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఒక లగ్జరీ రెస్టారెంట్ కి అయితే తీసుకువెళ్తుంది. అక్కడ తను ఆర్డర్ చేసే క్యూజిన్స్ ని వాళ్ళ నాన్న తన జీవితంలోనే ఎప్పుడూ తినలేదు. ఆ టేస్ట్ వాళ్ళ నాన్నకి చాలా నచ్చుతుంది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు తరచూ కలుసుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలైంది. వాళ్ళ అమ్మ ఇంట్లో ఏదో ఒక కారణం చెప్పి తరచూ మసాటో వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేది. అక్కడ వాళ్ళు ఇద్దరు కుకింగ్ చేస్తూ దాంతో పాటు కొంచెం రొమాన్స్ కూడా చేసేవాళ్ళు. ఆఖరికి ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ లోకి వస్తే మసాటో మిల్లీకి వాళ్ళ అమ్మ డైరీని చూపిస్తాడు. అందులో వాళ్ళ అమ్మ మాండరిన్ భాషలో ఏదో రాస్తుంది. మసాటోకి మాండరిన్ భాష రాదు. మిల్లీకి మాండరిన్ భాష రావడంతో అందులో ఏం రాస్తుందో చెప్తుంది. దాంతో మసాటోకి వాళ్ళ అమ్మకి తన పైన ఎంత ప్రేమ ఉండేదో అర్థమవుతుంది. ఇంతేకాదు ఫ్రెండ్స్, మసాటో వాళ్ళ అమ్మ తన డైరీలో, అమ్మ నన్ను క్షమిస్తుంది అని, నన్ను మళ్ళీ ఒప్పుకుంటుందని నాకు ఇంకా నమ్మకం ఉంది అని వాళ్ళ అమ్మ గురించి రాస్తుంది. మసాటోకి వాళ్ళ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ అని తెలుసు, కానీ తనకి వాళ్ళు ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారనే విషయం తెలీదు. వాళ్ళ అమ్మ డైరీలో దాని గురించి ఎక్కువగా రాయకపోవడంతో మసాటోకి వాళ్ళ అమ్మకి మరియు అమ్మమ్మకి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ జరిగిందో అర్థమవదు. సింపుల్ గా చెప్పాలి అంటే మసాటోకి వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారనే విషయం తెలీదు. డైరీలో మసాటో వాళ్ళ అమ్మ ఒక బొమ్మ గీస్తుంది. అందులో మసాటో వాళ్ళ అమ్మ నాన్న మరియు అమ్మమ్మ మావయ్య ఉంటారు. అంటే వాళ్ళ అమ్మ తన ఫ్యామిలీలో ఉండాలని ఎంతలా కోరుకుందో అందుకే తను ఆ బొమ్మ గీస్తుంది. ఫ్రెండ్స్, తన డైరీలో వాళ్ళ రెస్టారెంట్ పోర్క్ సూప్ యొక్క రెసిపీ కూడా ఉంటుంది. కానీ మసాటో మాత్రం వాళ్ళ అమ్మ మరియు అమ్మమ్మ వేరు అవ్వాల్సిన సమస్య ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో మిల్లీ మసాటోని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ పోర్క్ టీ చేయడం చూసి మసాటో, బోన్స్ తో టీ ఎలా చేస్తారు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు మిల్లీ, వీళ్ళు చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. మీ అమ్మ వాళ్ళ రెస్టారెంట్ గురించి వీళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. పద అడుగుదాం అని అంటుంది. దాంతో వాళ్ళు ఆ షాప్ యొక్క ఓనర్ కి మసాటో యొక్క చిన్నప్పటి ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటోలో మసాటో వాళ్ళ అమ్మ మరియు మావయ్యతో ఉంటాడు. ఆ ఓనర్ ఫోటోని చూసి మసాటో వాళ్ళ మావయ్యని వెంటనే గుర్తుపడుతుంది. తను ఆ ఫోటోని చూస్తూ, ఇతను జాన్ కదా, వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రెస్టారెంట్ నడిపేవాళ్ళు, కానీ దాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు జాన్ ఒక పెద్ద రెస్టారెంట్ లో షెఫ్ గా పనిచేస్తున్నాడు అని చెప్తుంది. దాంతో మసాటో మరియు మిల్లీ ఆ రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు మసాటో వాళ్ళ అమ్మ యొక్క స్పెషల్ డిష్ అయిన పోర్క్ సూప్ ని ఆర్డర్ చేస్తారు. మసాటోకి దాని టేస్ట్ అచ్చం వాళ్ళ అమ్మ చేసిన పోర్క్ సూప్ లానే అనిపిస్తుంది. చిన్నతనంలో మసాటో వాళ్ళ అమ్మ చేసిన పోర్క్ సూప్ ని టేస్ట్ చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా తనకి ఆ టేస్ట్ అనేది గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మసాటో అసలు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక షెఫ్ వస్తాడు. అతన్ని చూసి వెంటనే మసాటో అతను వాళ్ళ మావయ్య అని గుర్తుపడతాడు. కానీ జాన్ వాళ్ళని కస్టమర్స్ అనుకుని, సూప్ ఎలా అనిపించింది చెప్పండి అని అడుగుతాడు. మసాటో తనకి ఆ ఫోటోని చూపిస్తాడు. మసాటో మొహం వాళ్ళ అమ్మలానే ఉండటంతో జాన్ కి తను వాళ్ళ చెల్లి యొక్క కొడుకు అని అర్థమవుతుంది. తను బాగా ఎమోషనల్ అయ్యి, బాబు ఇన్నేళ్లు నువ్వు ఎక్కడ ఉన్నావు? మమ్మల్ని కలవడానికి ఎందుకు రాలేదు? అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఫ్రెండ్స్, జాన్ మసాటోని చూసి చాలా ఆనందపడతాడు. తనని నేరుగా ఇంటికి తీసుకువెళ్లి తన భార్యకి మరియు పిల్లలకి ఇతను నా చెల్లెల కొడుకు అని పరిచయం చేస్తాడు. జాన్ తన గురించి చెప్తూ, చిన్నప్పుడు మామా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఆ సూప్ చెయ్యి, ఈ డిష్ చెయ్యి అని నా చుట్టూ తిరిగేవాడు అని చెప్తాడు. తర్వాత మసాటోని, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు బాబు, మీ నాన్న ఎలా ఉన్నాడు అని అడగగా అందుకు మసాటో, నాన్న చనిపోయాడు అని చెప్తాడు. దాంతో జాన్, ఓహ్ సారీ బాబు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, ఇదే నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉంటావు అని అంటాడు. మసాటో కాస్త సంకోచిస్తాడు. కానీ జాన్ కోపంగా, ఏంటి ఆలోచిస్తున్నావు, ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉంటావు,
నువ్వు ఇక్కడ ఉండకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అని అంటాడు. ఫ్రెండ్స్, మసాటోకి తన అమ్మ నాన్న లేరని బాధగా ఉంటుంది. కానీ ఇప్పుడు తన మీద ప్రేమ చూపించడానికి వాళ్ళ మామ ఉన్నాడని ఆనందంగా ఉంటాడు. దాంతో తనకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. మసాటో జాన్ ని, మీరు మన ఫ్యామిలీ యొక్క పోర్క్ సూప్ ని ఎలా చేయాలో నేర్పిస్తారా? నేను జపాన్ లోని నా రెస్టారెంట్ లో ఆ డిష్ ని తయారు చేయాలనుకుంటున్నాను అని అడగగా, అందుకు జాన్, బాబు, ఆ సూప్ తయారు చేయడం చాలా కష్టం. కానీ నీ మామ పక్కన ఉండగా నువ్వు కొంచెం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను నీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను అని అంటాడు. అప్పుడు మసాటో, అది సరే మామ, కానీ అమ్మ మరియు అమ్మమ్మకి మధ్య సమస్య ఏంటో నాకు ఇప్పటి వరకు తెలియలేదు. నేను అమ్మమ్మని ఎప్పుడూ చూడలేదు అని అడుగుతాడు. దాంతో జాన్ మొహం కాస్త బాధగా మారి, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని అంటాడు. ఇక్కడి నుండి నేరుగా తర్వాత రోజుని చూపిస్తారు. మసాటో మరియు మిల్లీ కలిసి చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. ఇక రెస్టారెంట్ లో వాళ్ళు ఫిష్ తో చేసిన కర్రీని టేస్ట్ చేస్తారు. అండ్ దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మిల్లీ మసాటోతో, ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్, ఇక్కడ అన్ని డిషెస్ చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్తుంది. తర్వాత స్ట్రీట్ ఫుడ్ తింటున్న జనాలని చూపిస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళు తినేది చూస్తుంటే అందరికీ ఆకలి వేస్తుంది. తర్వాత రోజు పొద్దున్నే జాన్ మసాటోని నిద్రలేపి, బాబు, ఈ రోజు నేను నీకు పోర్క్ సూప్ ఎలా చేయాలో నేర్పిస్తాను అని చెప్పి తను షెఫ్ గా పనిచేస్తున్న రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. మీట్ ని కట్ చేసుకోవడం దగ్గర నుండి ఆ రెసిపీ యొక్క ప్రతి స్టెప్ ని మసాటోకి నేర్పిస్తూ ఉంటాడు. అండ్ మసాటో అదంతా నోట్ చేసుకుంటూ ఉంటాడు. జాన్ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీట్ ని ఎక్కువగా తక్కువగా కాకుండా 2 ఇంచులు మాత్రమే కట్ చేయాలి. తర్వాత ముక్కలన్నిటినీ బౌల్లో వేసి 5 గంటలు లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి. తర్వాత ఈ పెప్పర్, అల్లం మరియు కొన్ని స్పైసెస్ అని యాడ్ చేసుకోవాలి. 5 గంటల తర్వాత ఇంకాస్త మీట్ ని యాడ్ చేసి మళ్ళీ 5 గంటలు కుక్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ సూప్ తయారవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది అని ఈ విధంగా మసాటోకి పూర్తి ప్రాసెస్ ని చెప్తాడు. తర్వాత మసాటో మిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మిల్లీ వాళ్ళ కొడుకు మిల్లీకి కుకింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది చూసి మసాటోకి తన చిన్నతనం గుర్తు వచ్చి తను బాగా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ముగ్గురు కూర్చొని తింటారు. మిల్లీ వాళ్ళ కొడుకు తినేసి తన రూమ్ కి వెళ్లిపోతాడు. అప్పుడు మసాటో మిల్లీతో, మీ ఇద్దరిని చూస్తుంటే చిన్నతనంలో నన్ను మరియు మా అమ్మని చూసినట్టుగా ఉంది. ఆ రోజులు గుర్తొచ్చాయి. కిచెన్ లో మా అమ్మ వాడిన వస్తువులు మరియు పాత్రలని నేను ఈ రోజు వరకు జాగ్రత్తగా ఉంచాను. తన ఆప్రాన్ ని కూడా నేను అలాగే ఉంచేశాను. నేను కనీసం దాన్ని ఉతకను కూడా ఉతకలేదు. ఎందుకంటే దాని వాసన చూసిన ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. తన స్మెల్ ఇంకా ఆప్రాన్ లో ఉంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, మీకు కూడా బట్టల స్మెల్ కి ఎవరైనా గుర్తొస్తే ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. మసాటో ఫీలింగ్స్ చూసి మిల్లీ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. ముందైతే తిను అని మసాటోని ఓదారుస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు జాన్ తన ఫ్యామిలీని మరియు మసాటోని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. అంటే మసాటో యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు అన్నమాట. తను వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది. తర్వాత మసాటోని చూసి జాన్ ని, ఈ బాబు ఎవరు అని అడగగా, జాన్, అమ్మా, ఇతను కూడా మనవాడే అని అంటాడు. అది విని తను కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ ఆ మాట మళ్ళీ చెప్పినప్పుడు తనకి అర్థమవుతుంది. తన మొహం మారిపోతుంది. తను వెంటనే రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అమ్మమ్మ అలా ఎందుకు చేసిందో మసాటోకి ఇంకా అర్థమవుదు. కానీ అమ్మమ్మ రూమ్ లో తన కూతురు యొక్క ఫొటోస్ ని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. ఫ్రెండ్స్, అమ్మమ్మకి తన కూతురు అంటే చాలా ఇష్టం. తన సమస్య మసాటో వాళ్ళ నాన్నే. దానికి కారణం వాళ్ళ నాన్న ఒక జాపనీస్ వ్యక్తి అయి ఉండటం. యాక్చువల్లీ 1940 సింగపూర్ ని జపాన్ తన కంట్రోల్లోకి తీసుకుంది. దాంతో మసాటో వాళ్ళ తాత అంటే అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ ఒక జాపనీస్ సోల్జర్స్ చేతిలో చనిపోతాడు. అందుకే తను ఏది ఏమైనా సరే తన కూతురుని ఒక జాపనీస్ వ్యక్తికి ఇచ్చి అస్సలు పెళ్లి చేయకూడదు అని డిసైడ్ అవుతుంది. మసాటో వాళ్ళ మావయ్య తన చెల్లి నిర్ణయాన్ని సపోర్ట్ చేశాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, జపాన్ సింగపూర్ ని కంట్రోల్లోకి తీసుకున్న విషయం నిజమే. వాళ్ల వల్ల నాన్న మరియు చాలా మంది సోల్జర్స్ ప్రాణాలు పోయాయి. కానీ దాని అర్థం జపాన్ లో ఉండే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కాదు. మిల్లీ తన కోసం ఒక మంచి వ్యక్తిని చూస్ చేసుకుంది. తను ఆ వ్యక్తితో సంతోషంగా ఉంటుంది. అసలు ఒప్పుకోకపోవడానికి మనం ఎవరు అమ్మా? ఏ కారణం లేకుండా ఒకరిని ద్వేషించడం కరెక్ట్ కాదు కదమ్మా. పెళ్లి ప్లీజ్ చెల్లి కోసం ఒప్పుకో అని అర్థమయ్యేలా చెప్తాడు. కానీ అమ్మమ్మ తన మాట పైన నిల్చొని పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. తర్వాత మసాటో వాళ్ళ అమ్మ నాన్నకి పెళ్లి అవుతుంది. వాళ్ళ అమ్మ మసాటోని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావమ్మా, కనీసం బాబు మొహం అయినా చూడు అని ఏడుస్తుంది. కానీ అప్పుడు కూడా అమ్మమ్మ తన మాటపైనే ఉంటూ డోర్ తీయకుండా తన కూతుర్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇదంతా ఆలోచిస్తూ ప్రెజెంట్ లో అమ్మమ్మ బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ జాన్ మసాటోతో, అమ్మకి మీ అమ్మ పైన ఉన్న కోపం నీ పైన కూడా చూపిస్తుంది అనుకుంటా. ఒక పంచి తనని ఈ పరిస్థితుల్లో వదిలే, లేదంటే తనకి నీకు ఇద్దరికి టెన్షన్ గానే ఉంటుంది అని చెప్తాడు. అది విని మసాటో చాలా బాధపడతాడు. కానీ తను
ఏం చేస్తాడు పాపం. తర్వాత మసాటో మ్యూజియం కి వెళ్తాడు. అక్కడ 1940 అప్పటి ఫొటోస్ ని, ఆ సమయంలో జపాన్ సోల్జర్స్ సింగపూర్ లో ఏమేం చేశారు, సింగపూర్ లోని మనుషులని ఎలా ట్రీట్ చేశారో చూసి మసాటోకి వాళ్ళ అమ్మమ్మ కోపం కరెక్టే అనిపిస్తుంది. కానీ జాపనీస్ లీడర్స్ మరియు సోల్జర్స్ చేసిన దానికి జాపనీస్ ప్రజలని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇదంతా ఆలోచిస్తూ ఇదంతా నా దురదృష్టం అని బాధపడతాడు. మసాటో తన మనసు భారంగా అయినప్పుడు వాళ్ళ అమ్మ యొక్క డైరీని చదువుతాడు. అందులో వాళ్ళ అమ్మ సింగపూర్ నుండి జపాన్కి వచ్చాక వాళ్ళ అమ్మమ్మ ఎంత గుర్తొచ్చిందో రాస్తుంది. కానీ ఆ సమయంలో అమ్మమ్మ వాళ్ళ అమ్మని చూడడానికి కూడా ఒప్పుకోలేదు. మసాటో వాళ్ళ అమ్మ తన బాధంతా తన డైరీలో రాసుకుంటుంది. జపాన్ లో ఒక ట్రెడిషనల్ డాల్ ఉంటుంది. ఆ డాల్ కి కళ్ళు ఉండవు. దాన్ని కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ కోరికని మనసులో కోరుకొని ఆ డాల్ కి ఒక కంటిని అయితే డ్రా చేస్తారు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళ కోరిక త్వరగా నెరవేరుతుందని వాళ్ళు నమ్ముతారు గనక. అండ్ వాళ్ళ కోరిక తీరగానే ఆ డాల్ కి మరో కంటిని అయితే డ్రా చేసి పూర్తి చేస్తారు. అది వాళ్ళ నమ్మకం. ఫ్రెండ్స్, మసాటో వాళ్ళ అమ్మ కూడా అలాంటి ఒక డాల్ ని కొనుక్కొని దానికి ఒక కంటిని కూడా డ్రా చేసింది. తను డైరీలో మా అమ్మ నన్ను అర్థం చేసుకుని మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయాలి, నా కోరిక పూర్తయినప్పుడు నేను ఈ డాల్ యొక్క రెండో కంటిని డ్రా చేస్తాను అని రాస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ప్రేమని తిరిగి పొందడానికి వాళ్ళ అమ్మ ఎంత ప్రయత్నించిందో, ఎంత బాధపడిందో మసాటోకి అర్థమవుతుంది. దాంతో మసాటోకి అమ్మని ఎందుకంతగా బాధ పెట్టింది, తనని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు కదా అని వాళ్ళ అమ్మమ్మ పైన చాలా కోపం వస్తుంది. ఫ్రెండ్స్, తను మిల్లీతో కలిసి బార్ లో బాగా తాగుతూ ఉంటాడు. మిల్లీ తనని ఆపుతుంది. కానీ తను ఆ ముసలావిడికి అంత అహంకారం ఉండి ఉండకూడదు, మా అమ్మ తనకి కూతురు అయినా కూడా అమ్మమ్మ తనని ఒక శత్రువులా చూస్తుంది, నేను ఆ ముసలావిడిని వదిలిపెట్టను అని మత్తులో వాగుతూ నేరుగా అమ్మమ్మ ఇంటికి వస్తాడు. అక్కడికి వెళ్లి మసాటో జాపనీస్ భాషలో లోపల కూర్చొని ఏం డ్రామా సీరీస్ చూస్తున్న ముసలిదానా బయటికి రా అని అరుస్తాడు. కానీ అమ్మమ్మకి జాపనీస్ భాష రాదు, కేవలం ఇంగ్లీష్ మరియు మాండరిన్ భాష మాత్రమే వస్తుంది. మన హీరో ఏమో జాపనీస్ లో నీకు అసలు మనసు అనేదే లేదా, ఈ డైరీ చదువు, ఇందులో మా అమ్మ తన బాధాకరమైన మనసు యొక్క కథని రాసింది, తను తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది, దానికే నువ్వు మా అమ్మని ఒక శత్రువులా చూసావు, తను బతికున్నంత కాలం నీ ప్రేమ కోసం తల్లడెళ్ళిపోయింది, కానీ నువ్వేం చేసావు, తను చనిపోయేదాకా తనని యాక్సెప్ట్ చేయలేదు, తీరని కోరికతో మనసంతా బాధతో చనిపోయింది మా అమ్మ అని అరుస్తాడు. అప్పుడు అమ్మమ్మ మాండరిన్ భాషలో నువ్వు తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు బాబు, నువ్వేం చెప్పాలనుకున్నా నీ మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు రేపు వచ్చి చెప్పు అని అంటుంది. దాంతో మసాటో నేను మొత్తానికే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, కానీ వెళ్ళిపోయే ముందు ఇదిగో నీ కూతురి యొక్క డైరీ, ఇది చదువు, అప్పుడే పాపం మా అమ్మ ఎంత బాధతో బ్రతికిందో నీకు అర్థమవుతుంది, కనీసం అప్పుడైనా నీకున్న మొండితనం పోతుంది అని అమ్మమ్మని తిడుతూ తనకు డైరీ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పొద్దున మసాటో ఇంటికి వెళ్లకుండా మత్తులో బస్టాండ్ లో కూర్చొని ఉండడం చూపిస్తారు. అప్పుడే తనకి మిలి నిన్న బాగానే ఇంటికి వెళ్ళావు కదా, లేదా ఏదైనా ప్రాబ్లం అయిందా అని మెసేజ్ చేస్తుంది. అప్పుడే తనకి దేవుడా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కాస్త స్పృహ వస్తుంది. అండ్ అదే సమయంలో నిన్న తను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని గుర్తొస్తుంది. దాంతో తను నేను అమ్మమ్మని ఏమీ అనలేదు కదా అని అనుకుంటాడు. ఇప్పుడు అమ్మమ్మకి మస్కా కొట్టడానికి తను జాన్ యొక్క కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ తను జాన్ తనకి నేర్పించిన పోర్క్ సూప్ ని అయితే తయారు చేస్తాడు. అప్పుడు జాన్ వచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ అని అడగగా అందుకు మసాటో నేను కొత్త డిష్ ని తయారు చేస్తున్నామమ్మా, మీరు రేమన్ నూడిల్స్ ని తినే ఉంటారు అని అంటాడు. అప్పుడు జాన్ అవును తిన్నాను, ఎందుకు అని అడుగుతాడు. అందుకు మసాటో నేను రేమన్ నూడిల్స్ ని మరియు పోర్క్ సూప్ ని కలిపి ఒక కొత్త డిష్ తయారు చేసి అమ్మమ్మకి ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. అది విని జాన్ రెండింటిని కలిపితే డిష్ బాగుంటుందో బాగుండదో అనేది తర్వాత విషయం, కానీ నువ్వు ఎందుకు అమ్మమ్మకి ఇవ్వాలనుకుంటున్నావు అని అడగటంతో మసాటోకి తను రాత్రి చేసిన ఘనకార్యం అంతా చెప్తూ ఇలాంటి అద్భుతమైన మిక్చర్ ఒకటి ఇచ్చి తన కోపాన్ని తగ్గించాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, అది విని జాన్ కూడా తనకి హెల్ప్ చేస్తాడు. ఆఖరికి సూప్ రెడీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి రేమన్ నూడిల్స్ అయితే కావాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, మిలి మసాటోకి బార్ లో రేమన్ నూడిల్స్ తయారు చేసే ఒక చెఫ్ ని పరిచయం చేస్తుంది. మసాటో అతని రెస్టారెంట్ కి వెళ్లి రేమన్ నూడిల్స్ తయారు చేస్తాడు. తర్వాత దాంట్లో పోర్క్ సూప్ ని మిక్స్ చేసి ఇద్దరు దాన్ని టేస్ట్ చేస్తారు. వావ్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకేముంది, ఆ డిష్ ని మసాటో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. తను ముందు కాలింగ్ బెల్ ని కొట్టి తర్వాత బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అమ్మమ్మ డోర్ తెరిచేసరికి అక్కడ ఒక బాక్స్ మరియు వాటర్ బాటిల్ ఉంటుంది. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ లో చాలా సార్లు నిన్న జరిగిన దానికి మసాటో సారీ చెప్తాడు. మసాటో ఆ లెటర్ లో ప్లీజ్ ఈ డిష్ ని టేస్ట్ చేసి చూడండి అని రాశాడు.
అమ్మమ్మ కూడా దాన్ని టేస్ట్ చేసి బాగా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఆ సూప్ యొక్క టేస్ట్ సేమ్ తన కూతురు చేసిన దానిలాగే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఆ పోర్క్ సూప్ ని రేమన్ నూడిల్స్ తో పాటు తింటే దాని టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుంది. అమ్మమ్మకి తన కూతురు గుర్తొస్తుంది. మసాటో వాళ్ళ అమ్మ ఎప్పుడు కలవడానికి వచ్చినా తను డోర్ తీసేది కాదు, లేదంటే ఎక్కడికైనా వెళ్లేది అన్నమాట. ఒకసారి అమ్మమ్మ డోర్ తెరవనప్పుడు మావయ్య తనకి ఫుడ్ పెట్టి తనని చూసుకున్నాడు. అండ్ అదంతా దూరం నుండి చూసి అమ్మమ్మ సంతోషించేది. ఇప్పుడు అమ్మమ్మ తను చేసిన తప్పుని రియలైజ్ అవుతుంది. తన అహంకారంతో తన కూతురిని దూరం పెట్టింది. చనిపోయే వరకు తనని కలవలేదు. ఇదంతా గుర్తు తెచ్చుకొని తను చాలా బాధపడుతుంది. తన కూతురి యొక్క డైరీ చదివి తన మొండితనాన్ని పూర్తిగా వదిలేస్తుంది. ఆఖరికి తను నా కూతుర్ని కోల్పోయాను, కానీ నా మనవడిని కోల్పోను అని డిసైడ్ అవుతుంది. తను మసాటోని కలవడానికి వెళ్తుంది. అప్పుడు మసాటో, అమ్మమ్మ నన్ను తిట్టకూడదు అని భయపడుతూ ఉంటాడు. కానీ అమ్మమ్మ నవ్వుతూ, బాబు నువ్వు ఇచ్చిన డిష్ యొక్క టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పడంతో మసాటో సంతోషానికి హద్దులే ఉండవు. అమ్మమ్మ తనతో, ఈ డైరీలో మీ అమ్మ మాండరిన్ భాషలో రాసిన రెసిపీస్ అన్నిటినీ నేనే స్వయంగా నీకు నేర్పిస్తాను, సరేనా అని చెప్పి మసాటోని మార్కెట్ కి తీసుకువెళ్తుంది. అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొనుక్కొని మసాటోని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. అమ్మమ్మ తన కూతురు యొక్క మెమరీస్ అన్నిటినీ దాచిపెట్టిన ఒక రూమ్ అయితే ఉంటుంది. అక్కడ మసాటో వాళ్ళ అమ్మ యొక్క ఫొటోస్ మరియు తనకి సంబంధించిన వస్తువులు అక్కడ ఉంటాయి. తన కూతుర్ని మిస్ అయినప్పుడు అమ్మమ్మ అదే రూమ్ లో ఉండేది అనిపిస్తుంది. అప్పుడు మసాటోకి అమ్మమ్మ నుండి విడిపోయి అమ్మ ఎంత బాధపడిందో, అమ్మ నుండి విడిపోయి అమ్మమ్మ కూడా అంతే బాధపడింది అని అర్థమవుతుంది. అమ్మమ్మ తన కూతురు యొక్క జ్ఞాపకాలతోనే ఇక్కడ బ్రతుకుతుంది. కానీ ఏం లాభం, తను తన కూతుర్ని అయితే చూడలేకపోయింది. కానీ కనీసం తన మనవడిని అయినా చూస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి కిచెన్ లో కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అమ్మమ్మకైతే తన కూతురే తనతో కలిసి కుకింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మసాటో కూడా అమ్మమ్మతో పనిచేస్తున్న సమయంలో బాగా సంతోషిస్తాడు. తర్వాత ఇద్దరు కూర్చొని వాళ్ళు వండిన డిషెస్ ని తింటారు. అమ్మమ్మకి తన కూతురు తనతో కలిసి తింటున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో తను ఏడుస్తూ, నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా మొండితనాన్ని వదిలేసి నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. నిన్ను నా నుండి దూరం చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉండగా మసాటో తనని ఓదారుస్తాడు. దాంతో అమ్మమ్మకి తన కూతురే తనని హక్ చేసుకుని ఓదారుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కొన్ని నెలల తర్వాత సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు మసాటో సింగపూర్ లో తన సొంత రెస్టారెంట్ ని అయితే తెరిచాడు. యాక్చువల్లీ తను ఇక్కడ డిషెస్ నేర్చుకుని జపాన్ కి వెళ్లి ఆ డిషెస్ ని అక్కడ చేయాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ తనకి అమ్మమ్మ మరియు మావయ్య ఉన్నారు కాబట్టి తను ఇక్కడే ఉండాలని డిసైడ్ అవుతాడు. అండ్ తను ఆ డాల్ యొక్క రెండో కంటిని కూడా డ్రా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మమ్మ తనని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయాలి అనే వాళ్ళ అమ్మ యొక్క కోరిక కూడా నెరవేరింది. వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళ అమ్మమ్మ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. కానీ కనీసం చనిపోయాకైనా అమ్మమ్మ తనని అర్థం చేసుకుని మసాటోని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మసాటో యొక్క స్పెషల్ డిష్ ఏంటంటే తన అమ్మమ్మ కోసం తయారు చేసిన రేమన్ నూడిల్స్ మరియు పోర్క్ సూప్ మిక్స్చరే. జనాలకి దాని టేస్ట్ బాగా నచ్చి మసాటో యొక్క రెస్టారెంట్ బాగా ఫేమస్ అయిపోతుంది. వాళ్ళ మావయ్య కూడా దాన్ని టేస్ట్ చేసి, బాబు నువ్వు చాలా అద్భుతంగా చేసావు, ఇంతకంటే బాగా ఎవ్వరూ రేమన్ నూడిల్స్ ని వండలేరు అని అంటాడు. ఫ్రెండ్స్, పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మసాటోకి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇల్యూషన్ కనిపిస్తుంది. ఇద్దరు అక్కడ కూర్చొని డిష్ తింటూ ఎంజాయ్ చేస్తారు. మసాటో కూడా సంతోషంతో వెళ్తూ ఉండగా మిల్లీ అక్కడికి వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ స్మైల్ ని బట్టి ఇద్దరు లవ్ లో పడ్డారని అర్థమవుతుంది. అండ్ ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ సంతోషంతోనే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు మూవీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కమెంట్ బాక్స్ ఎదురు చూస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.